తెలంగాణ న్యూస్. నాగోల్ మమతానగర్ బసవేశ్వర నగర్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున మరకతలింగం దేవాలయంలో శివశరణి అక్క మహాదేవి మాత సేవా సమితి హైదరాబాద్ అధ్యక్షులు అన్నపూర్ణ వీరయ్య, ప్రధాన కార్యదర్శి ఉమా కలాదర్, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అక్క మహాదేవి మాత జయంతి వేడుకలు, మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అభిషేకం, షోడశ ఉపచార పూజలు, అలాగే అమ్మవారికి డోలారోహణం, అమ్మవారి ప్రవచనాలు, అమ్మవారి గీతాలాపన ఆలపించారు. మంగళహారతులు, తీర్థప్రసాద వితరణ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా అక్క మహాదేవి మాత జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే దీంతో పాటు మహిళా దినోత్సవ వేడుకలు, అందులో భాగంగా గేమ్స్ నిర్వహించడం జరిగింది. అక్క మహాదేవి మాత మహిళా మనులందరికీ ఆదర్శమని అన్నారు. ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తమ సంస్కృతి సాంప్రదాయాలు తల్లిదండ్రులు తమ పిల్లలకు అలవాటు చేయాలని సూచించారు. దాదాపుగా ఈ వేడుకల్లో 150 మందికి పైగా మహిళలు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరము అక్క మహాదేవి మాత జయంతోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాలి చంద్రకళ, జొన్నల ఉమాదేవి, జయశ్రీ, జయ, రుద్రమాదేవి, సిందిగేరి కవిత, సతీష్, మంజుల, అరుణ, అరుంధతి, సుజాత, సరిత, ఇతర మహిళా సభ్యులు, ఆలయ జనరల్ సెక్రటరీ వాలి బసవరాజ్, వీరయ్య, కోశాధికారి జగదేవ్ వీరమఠ్, శివశంకర్, విజయ్ శంకర్, పసారం శ్రీనివాస్, కిరణ్, వినోద్, వాలి సంజు, శ్రీశైలం, ఆలయ అయ్యగారు శ్రీధర్, మల్లికార్జున్, లాల్కోట వీరప్ప, కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బసవలింగాయ నమః. శ్రీ వీరవిరాగిని అక్కమాదేవి మాతాకి జయ. ఈరోజు మన పరమ సాధులైనటువంటి వీరవిరాగిని అక్కమాదేవి జయంతి ఉత్సవము ఇక్కడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మరకతలింగ స్వామి దేవాలయము నాగోల్లో జరుపుకుంటున్నారు. శ్రీ శివశరణి అక్కమహాదేవి సేవా సమితి ట్రస్ట్కు సంబంధించినటువంటి అధ్యక్షురాలు అన్నపూర్ణక్క గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉమా గారు సెక్రటరీ తాను, ఈ సంస్థకు సెక్రటరీ తాను. సో వీరి ఆధ్వర్యంలో ఈ అక్కమాదేవి జయంతి ఉత్సవం జరుగుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్, తెలంగాణలో ఎక్కడ కూడా ఈ అక్కమాదేవి విగ్రహం లేదు. ఓన్లీ నాగోలు పరిధిలోనే ఉంది. కాబట్టి అందరూ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడికే వచ్చి ఈ కార్యక్రమం, జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. శ్రీశైలంలో కూడా అక్కమాదేవి జయంతి ఉత్సవము, శ్రీశైల క్షేత్రంలోని అభిషేకం అవన్నీ జరుగుతాయి. అక్కడ కూడా మేము భారీ ఎత్తున గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నాము. బట్ పిల్లలకు పరీక్షలు ప్రతిసారి వెళ్ళడం కుదరదు కాబట్టి అందరము ఇక్కడ నాగోల్లో జరుపుకోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నాము. అది కూడా మా అన్నపూర్ణ అక్క గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పేసి ఆ మహాతల్లి ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆమె స్ఫూర్తిగా నేను మన మహిళలందరికీ చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అక్క మహాదేవి ఎవరు? మహాసాధ్వి, పరమ భక్తురాలు, ధైర్యవంతురాలు, ధైర్య సాహసే లక్ష్మి అంటారు. కాబట్టి మనము ఆమె స్ఫూర్తిగా తీసుకొని మనము మన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఏ విధంగా అయితే పాటిస్తామో అదే మన పిల్లలు చూసి నేర్చుకుంటారు. మనమే సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పేసి పొద్దున్నే పరిగెత్తి పూజలు చేయకుండా, పునస్కారాలు చేయకుండా అయితే పిల్లలు ఆచరించలేరు. అందుకని మనం తల్లులందరం కూడా తూచా తప్పకుండా ఈ పూజలు పాటించాలి. అదేవిధంగా మనం వీరశైవ మతంలో పుట్టినాం. అది చాలా అదృష్టము, మన గొప్ప వరము ఈ కులంలో పుట్టడం, ఈ వీరశైవ మతంలో పుట్టడం. కాబట్టి మనం అందరం కూడా మెడలో లింగాలు ధరించుకొని
ప్రతిరోజు కూడా లింగ పూజ విధానం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే 12వ శతాబ్దంలోనే మహాత్మా బసవేశ్వరుడు మనకు పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాడు. అది చాలా గొప్ప విషయం. ఈరోజు జరుపుకుంటున్నారు ఉమెన్స్ డే అని చెప్పి, కానీ మనకు 12వ శతాబ్దం అంటే దాదాపు 800 సంవత్సరాల క్రితమే మనకు ఉమెన్స్ డే అనేది వచ్చింది. మన అక్కమాదేవి ద్వారా అనుకోండి, అలాగే మన మహాత్మా బసవేశ్వరుడు కూడా మనకు పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాడు. ఎందుకంటే కొన్ని కులాల్లో మహిళలకు ముట్టు అంటూ అని చెప్పేసి పూజలకు పనికిరాదని అంటారు, కానీ మన కులంలో లేదు, వీరశైవ మతంలో లేదు. అది చాలా గొప్ప వరం మన మహిళలందరికీ. కాబట్టి మనమందరం కూడా తోచా తప్పకుండా పాటించాలి, మన పిల్లలకు కూడా చెప్పాలి అక్కమాదేవి జయంతి అంటే ఏంది. అలాగే పూజా కార్యక్రమాలంటే మెయిన్ మనం చేయాల్సింది వీరశైవ మతస్థులో పుట్టినందుకు లింగ పూజ విధానం. ఇప్పుడు నా మనవరాలు ఉంది, పొద్దున్నే లేచి ఆమె ఒక స్తోత్రం చదువుకొని అమ్మవారి పాదాలకు నమస్కరించుకొని ఆ పాదాల దగ్గర ఉన్న బొట్టు పెట్టుకొని స్కూల్కి వెళ్తుంది. ఎందుకు అనంటే మనం చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే మన సాంప్రదాయాలు మర్చిపోతున్నారు ఇవాళ రేపు. అసలు చాలా ఆధునిక పద్ధతులు, నేను అవి పాటించొద్దని అనట్లేదు, అవి చేసుకుంటూ కూడా మన సాంప్రదాయ పద్ధతి ఏదైతుందో మనం పిల్లలకు నేర్పించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా చూస్తున్నాం, అభయ అక్కడి నుంచి కేసులు అన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మన ప్రపంచం ఏ విధంగా ఉంది, ఎక్కడ పోతుంది, ముఖ్యంగా మన పిల్లలు, ఆడపిల్లలు ఎక్కడెక్కడ మాయమైపోతున్నారు. 30,000 మంది మాయమైంది ఇప్పటివరకు, ఎవరికి కథ తెలియదు అనుకుంటుంది. అట్లా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మన పిల్లలకు సాంప్రదాయ పద్ధతులు నేర్పాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. అన్నిలా భావించవద్దు, తప్పుగా ఉంటే భక్తి అనేది ఉండాలి, మనమే చెప్పాలి. అది ఆ భక్తి రావాలి అని అంటే తల్లిదండ్రులమే చెప్పాలి, మనం ఆచరిస్తేనే మనం చూసి పిల్లలు నేర్చుకుంటారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నపూర్ణక్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మండలందరికీ అక్క మహాదేవి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు, ధన్యవాదాలు కూడా. ఇక్కడ నాగోల్లో నెలకొన్నటువంటి అక్క మహాదేవి ఉపాలయంలో భ్రమరాంబ మల్లికార్జున మరకతలింగ స్వామి ఆలయంలో ఉన్న అక్క మహాదేవి మూర్తికి మనమంతా ఇక్కడ అక్క మహాదేవి జయంతి గురించి వేడుకలు చేసుకున్నాము. చాలా వైభవంగా జరిగాయని నేను అనుకుంటున్నాను. వేడుకలన్నీ కూడా చాలామంది మహిళలు తమ భక్తి నిరూపించుకోవడానికి కావచ్చు, చూడడానికి కావచ్చు, వినడానికి కావచ్చు, తెలుసుకోవడానికి కావచ్చు అక్క మహాదేవి జయంతికి వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అక్క మహాదేవి అంటే ఓ శక్తి, ఓ ధైర్యం, ఒక స్ఫూర్తి. మహిళలకి ఆమెను చూసి ఆమె ద్వారా తెలుసుకున్న విషయాలను బట్టి ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆచరించాలి. అవన్నీ ఆచరించినప్పుడు మనకు మహిళా దినోత్సవం అక్క మహాదేవి జయంతే అవుతుంది, వేరే మహిళా దినోత్సవం మనకు అక్కర్లేదు. ఇలాగే అందరూ ఎప్పటికీ స్ఫూర్తిగా అక్క మహాదేవిని తీసుకుని జయంతి వేడుకల్ని దిగ్విజయం చేయాలని, అందరూ పాల్గొనాలని, ఆవిడ చెప్పిన వచనాల ద్వారా సారాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ అక్క మహాదేవి మాతాకి జై. ఈరోజు నేను నాగోల్లోని మల్లికార్జున స్వామి మరకటలింగ ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ అక్క మహాదేవి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఇలాంటి అక్క మహాదేవి విగ్రహము శ్రీశైలంలోనే ఉంది. తర్వాత మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం అంతటితో చూసుకుంటే ఇక్కడే నాగోల్ పట్టణంలో ఉంది. చాలా చాలా హైదరాబాద్లోని నాగోల్లోనే ఉంది. చాలా ఘనంగా ఉత్సవాలు జరిపించారు. ఈ జయంతి ఉత్సవాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉందండి. ఇంకొక ముఖ్య ఉద్దేశము, ముఖ్య విషయం ఏంటంటే గుడిలో ఏదైనా మొక్కుకున్నా కూడా తక్షణం నెరవేరుతుంది అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. నేను ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అక్క మహాదేవి జయంతి ఉత్సవాలను చూసి చాలా ఆనందించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సేవా సమితి, అక్క మహాదేవి సేవా సమితి చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెలకొక్క రోజు భజన కూడా చేసుకుంటాం. ప్రతి నెల ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో నేను మొదటిసారి రావడం జరిగింది. అవకాశం ఉంటే ఆ దేవి యొక్క ఆశీస్సులు ఉంటే నేను ప్రతి సంవత్సరం రావాలి అని కోరుకుంటున్నాను. జై అక్క మహాదేవి, జై అక్క మహాదేవి.